భూపాలపల్లిలో రాజలింగం హత్య పెను సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన బండి మీద వెళ్తుండగా దాడి చేసి అతి కిరాతకంగా చంపారు. అయితే ఈ హత్యే ఇప్పుడు పలు అనుమానాలకు కారణమవుతోంది. ఆయన కొన్ని రోజుల నుంచి కాళేశ్వరంలో 1,30,000 కోట్ల అవినీతి జరిగిందని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడంతో దాంతోపాటు ఆయన లాయర్ కూడా ఈ కేసు టేకప్ చేసుకున్నాక ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ హత్య వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ కుంగిపోవడానికి కొంతమంది అధికారులతో పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆనాటి సీఎం కేసీఆర్, హరీష్ రావు కారణమని భూపాలపల్లిలో కేసు వేశారు రాజలింగం. అప్పటి నుంచి ఈ కేసుపై వాదనలు, విచారణలు జరుగుతున్న క్రమంలో సడన్ గా రాజలింగం లాయర్ సంజీవరెడ్డి మృతి చెందారు. అది కూడా కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజునే ఆ మరణం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయారని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు వేసిన రాజలింగం అత్యంత దారుణంగా హత్యకు గురవడంతో ఇప్పుడు వరుస మరణాలపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గత ప్రభుత్వ అవినీతితో పాటు అనాలోచిత నిర్ణయాల వల్లే మేడిగడ్డ కూలిందని, హత్యకు గురైన రాజలింగమూర్తి అడ్వకేట్ సంజీవరెడ్డి భూపాలపల్లి కోర్టులో పోలీసులు కేసు నమోదు చేయాలని ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. బ్యారేజీ నిర్మాణం సందర్భంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందని, నాసిరకం పనులతో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. దీంతో కేసీఆర్తో పాటు హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి, ఐఏఎస్ల చుట్టూ కేసు నడిచింది. దీనిపై భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేసీఆర్, హరీష్ రావుతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, అధికారులు ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను కూడా విచారించాలని కోరగా అప్పట్లో ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీనిని రాజలింగమూర్తి హైకోర్టులో సవాల్ చేశారు. జిల్లా కోర్టులోనే రివిజన్ పిటిషన్ను దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించడంతో తిరిగి పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కోర్టులో ఈ కేసు నడుస్తుండగానే రాజలింగ అడ్వకేట్ సంజీవరెడ్డి ఆకస్మికంగా మరణించారు. ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి సైతం హత్యకు గురయ్యారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలు, రక్తపు టేరులు పారేలా ప్లాన్ చేసింది ఎవరనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది నిజంగానే కక్షపూరిత హత్య లేదా రాజకీయ ప్రేరేపిత హత్య అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ హత్య వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కెమెరా మీకు ప్రతిరోజు మేము భూపాలపల్లి కెమెరా ఉంటే ప్రతిరోజు లింగమూర్తి చంపిన మీకు రాబోతే దీని కారణం ఎవరు అది మీరు తెలుసుకొని మాకు చెప్పాలి. వాళ్ళు వచ్చాక మేము ఇక్కడే ఉంటాం. నిన్న రాత్రి వారికి మీరు చంపుతారు. ఫోటోస్ ఉన్నాయి కదా, ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఇంకా దొరకబడతారు. కోఆపరేట్ చేస్తున్నారు. ఎంత అప్డేట్ ఉన్నది చూసి కదా, ఇంకెంత తీసుకు ఫోటోస్ మాకు కావాలంతే. వాళ్ళు ఎవరో మాకు తెలవాలి, ఇక్కడ తీసుకురావాలంతే. డాడీ కావాలి, మా డాడీ మనిషి రాడు కదా, ఫోటోస్ వచ్చి వాళ్ళ మనుషులు ఇక్కడ తీసుకురావాలంతే. ఇప్పుడు డాడీ పోలీస్ వాళ్ళు ఇప్పుడు తీసుకురావాలి, ఎస్పీ రావాలి, అంతే. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి అందిస్తారు. వేణు, అసలు రాజలింగం ఈ కాళేశ్వరం కేసుపై ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అలాగే హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు? రాజలింగమూర్తి హత్యకు సంబంధించి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిన్న అర్ధరాత్రి వరకు రాజలింగమూర్తి భార్య తన పిల్లలతో సహా
స్థానికులంతా కూడా భూపాలపల్లి హైవే మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు కూడా సరిగా పట్టించుకోవట్లేదు, దొంగలకే వత్తాసు పలుకుతున్నారనేటువంటి విమర్శలు కూడా చేశారు. అయితే సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎవరు హత్య చేశారనే విషయాన్ని కనుక్కోకపోవడము, కావాలనే ఈ విషయం లోపల పోలీసులు కూడా పక్షపాతం చూపిస్తున్నటువంటి ఒక విమర్శలు కూడా చేశారు. ఏదేమైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ కూడా కుటుంబ సభ్యులకు పరామర్శించి తప్పనిసరిగా దోషులు ఎంతటి వారైనా వారి వెనక ఎవరున్నా కూడా తప్పనిసరిగా శిక్ష వేయాలంటూ కూడా ఆయన కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోజున 20వ తారీఖున హరీష్ రావు, కేసీఆర్లు ఇద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై తాను వేసిన పిటిషన్ సంబంధించి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సో అది ఈ రోజున లిస్టింగ్ అయి ఉంది. సో అంటే ఈ రోజున కేసు ఉన్న నేపథ్యంలో ముందు రోజే రాజలింగమూర్తి హత్య గురి కావడం కూడా సంచలనం రేపుతోంది, పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. దీనికి సంబంధించి రాజలింగమూర్తి హత్యకు సంబంధించి ఈ వెనుక బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందనేటువంటి అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజలింగమూర్తి భార్య సరళ ఏకంగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామారెడ్డితో పాటుగా స్థానికంగా వైస్ చైర్మన్ గా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి హరిబాబుపై ఆమె ప్రత్యక్షంగానే ఆరోపణలు చేసి వాళ్ళే తనను చంపించుంటారు, తన భర్త అనేటువంటి ఆరోపణలు చేశారు. సో పోలీసులు కూడా ఇప్పటి వరకు పిటిషన్ రాలేదు, మేమైతే ఎంక్వైరీ చేస్తున్నాము, ఏం జరిగినా కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ రోజున కూడా రాజలింగమూర్తికి సంబంధించి దోషులను పట్టుకుంటేనే తప్ప తాము ఎటువంటి ప్రొసీడింగ్ కూడా చేసే పరిస్థితి లేదంటూ కూడా కుటుంబ సభ్యులు చేస్తున్న నేపథ్యంలో కూడా దీనిపై పోలీసులు స్పష్టమైన ప్రకటన ఇస్తేనే తప్ప కుటుంబ సభ్యులు కూడా ఆందోళన విరమించి తన అంత్యక్రియలు చేసే పరిస్థితి కనిపించదు. సో ఓవరాల్ గా ఈ రోజున భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఎన్నో కీలకమైన కేసులు, భూ ఆక్రమణలకు సంబంధించి సామాజిక సేవా కార్యకర్తగా ముందున్న రాజలింగాన్ని చూడడానికి దాదాపుగా భారీ ఎత్తున సామాజిక సేవా కార్యకర్తలు కావచ్చు, తన ద్వారా లబ్ధి పొందినటువంటి బాధితులు కూడా అందరూ వచ్చే అవకాశం ఉండడంతో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కూడా హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. రాధిక రైట్, వేణు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు కదా అంటూ కూడా చెప్తున్నారు, మనం బయటలో చూసాము. అయితే ఎందుకని దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు సమాధానం? హత్య జరిగిన తీరు ఏ విధంగా ఉంది? అంటే దీనిలో 2 వర్షన్లు కూడా చూడాల్సి ఉంటుంది. ఒకటి, సీసీ కెమెరాలు పోలీసులు సిటీ మొత్తం, టౌన్ మొత్తం కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా దాన్ని మెయింటెనెన్స్ లేకపోవడంతో చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. కానీ నామమాత్రంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లే కనిపిస్తుంది. సో ఒకవేళ నిజంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయకపోవచ్చు. మరోవైపు ఒకవేళ సీసీ కెమెరాలు పనిచేసినా దానికి సంబంధించినటువంటి ఫీడ్ వాళ్ళకి దొరికినప్పటికీ కూడా అందులో ఎవరు హత్య చేశారనేటువంటి విషయాలు ఇప్పుడే బయట పెడితే పూర్తిగా బాధితులు రాజలింగమూర్తికి సంబంధించిన బంధువులే కావచ్చు, తన కుటుంబ సభ్యులు, తనకు సంబంధించిన సన్నిహితులంతా కూడా ఆగ్రహవేశాలతో ఉన్న నేపథ్యం లోపల ఎవరు చేసిన అనే విషయాలు కనుక ప్రాథమికంగా బయటకు వచ్చినా కూడా తిరిగి వీళ్ళు కూడా దాడులకు పాల్పడితే శాంతి భద్రత సమస్య వస్తుందనేటువంటి ఒక ఆలోచనతోనే పోలీసులు కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉండదు. అంటే ఈ 2 వర్షాలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా పోలీసులు తాము తప్పనిసరిగా దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ పోలీసులు చెప్పడం, సాయన ఎస్పీ కూడా ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి దీనిపై కఠినంగా వ్యవహరించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ పోలీసుల నుంచి వర్షం వినిపిస్తుంది. కానీ రాజలింగమూర్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం తాము ఎవరు హత్య చేశారో వాళ్ళ వివరాలు బయట పెట్టాలి, వాళ్ళను వదిలిపెట్టమంటూ కూడా కొంత నిరసన వ్యక్తం చేస్తుండడంతో కొంత ల్యాండ్ ఆర్డర్ ఇష్యూను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా కొంత గోప్యత పాటిస్తున్నారు. మనకు కూడా అఫీషియల్ గా అసలు ఏం జరిగింది, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, ఒకవేళ హత్య జరిగిన స్పాట్ లోపల సీసీ కెమెరాలు లేకపోతే టౌన్ సర్కిల్ నుంచి వెళ్లేటువంటి సీసీ ఫుటేజ్ ఉంటుంది. సో అంటే ఎంతమంది పాల్గొన్నారు, అసలు సుపారీ బ్యాచ్ అనే పూర్తి వివరాలు కూడా తెలపడానికి కూడా పోలీసులు కొంత వెనుకాడుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ రోజున అంత్యక్రియలు పూర్తయ్యే నాటికి దానికి సంబంధించి రాజలింగమూర్తి హత్యలో పాల్గొన్న వ్యక్తులు వెనుక ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడడానికి మొత్తంగా ఈ రోజున శాంతి భద్రతల సమస్య రాకుండానే ప్రధానంగా పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తే తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.